మనం అడిగామని ప్రమాద బీమా పెట్టలేదు, మన క్షేమం ముఖ్యమని చెప్పి ప్రమాద బీమా పెట్టిన నాయకుడు. దేశం మొత్తంలో ఏ పార్టీ అయినా కూడా తన గెలుపుకి మొదటి ప్రయారిటీ ఇస్తుంది, కార్యకర్తల క్షేమానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనల్ని బలిచ్చి తను పీఠం ఎక్కాలనుకోవట్లేదు. కార్యకర్తల క్షేమమే తనకి మొదటి ప్రయారిటీ. ఎక్కువ సీట్లు తీసుకుని తక్కువ గెలవడం ముఖ్యమా, తక్కువ సీట్లు తీసుకున్నవన్నీ గెలవడం ముఖ్యమా? ఆలోచించండి ఒక్కసారి. తీసుకున్న సీట్లన్నీ గెలిచి తద్వారా ఆ నాయకులు, అక్కడున్న కేడర్ పార్టీ ఆర్థికంగానూ అలాగే రాజకీయంగానూ బలోపేతం అవుతుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన పార్టీ బలంగా ప్రజల్లోకి వెళుతుంది, గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తన పీఠం కంటే కూడా మన కార్యకర్తలు ఆర్థికంగానూ రాజకీయంగానూ బలపడడం ముఖ్యమని ఒక్కో స్టెప్పు ఎక్కుతూ తన కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. మనం ఇన్ని మాటలు అన్నా మనతో ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాయి అటువంటిది. కానీ ప్రజల క్షేమం ముఖ్యం అనుకుని, తన కార్యకర్తల క్షేమం ముఖ్యం అనుకుని ఈరోజు ప్రతి ఒక్కరితో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వస్తుంది. దయచేసి అందరూ ఒక్కసారి ఆవేశాలకు లోను కాకుండా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచించి మరొక్కసారి పునరాలోచించి పవన్ కళ్యాణ్ గారికి సహకరించాలని చేతులు జోడి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ ఒక్క ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలని గౌరవించి ఆయన వెంట నడుస్తూ జనసేన టీడీపీ కూటమిని గెలిపించి ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి. జై జనసేన, జై హింద్.